పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఆడపడుచు అకౌంట్లోకి వచ్చేలాగా 2,500 రూపాయల నుంచి 3,500 రూపాయలు ఆడపడుచుల అకౌంట్లోకి వెళ్ళాలని నేను పెట్టాను. అలాగే నేను చాలా చోట్లకి వెళ్తే మా ఇంట్లో ఎవరికన్నా నాకు సహాయం చేసే అంటే మాకు పని సహాయం చేసే నా స్టాఫ్కి ఒకసారి ఆడపిల్లలు పుడితే చాలా మంది చెప్పరు. నాకు మొన్న మీ వైఫ్ డెలివరీ అన్నా చెప్పలేదంటే ఆడపిల్ల పుట్టింది సార్ అని అయితే తప్పకుండా అదే అంటే భారంలా ఫీల్ అవుతారు. ఆడబిడ్డ పుట్టగానే అసలు ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోద్ది, ఆడపడుచు లేకపోతే సృష్టి ఆగిపోద్ది. ఆడపడుచు అనగానే నేను వాళ్ళలో ఆదిశక్తి స్వరూపాన్ని చూస్తాను. అలాంటి ఆడపడుచుకి పెళ్లిళ్ళకి ఇబ్బంది చదువులు మానిపించేసి మేమేమనుకున్నామంటే పెద్దలు రామ్మోహన్ రావు గారు మేము చాలాసార్లు మనం మాట్లాడుకొని సంభాషించుకొని మేము కోరుకుంది ఏంటంటే మా ఇంటి మహాలక్ష్మిని పథకం పెడతాం. అంటే ఏముందంటే పిల్లలు చదవనివ్వకుండా ఏదో ఐకిచ్చి ఒక ఐదు చేతులు పెట్టేసి వెళ్ళిపోతాయి. అంటే ఆడపిల్ల రుణభారం కాకూడదు. ఆడపిల్ల మనకు లక్ష్మణం, ఇంటికి కుడికాలు పెట్టి ఆడపిల్ల వస్తుంది మనకి. అలాంటి ఆడపడుచుని గౌరవించే సంస్కృతి సాంప్రదాయం జనసేనకి చాలా బలంగా ఉంది. దానిని మీకు ఎలాగ నేను తీర్చివ్వాలి అంటే మనకి ఒక 10వ తరగతి చదివిన అంటే విద్యను ప్రోత్సహించడానికి, పెళ్లిని ప్రోత్సహించడానికి కాదు, విద్యను ప్రోత్సహించడానికి. ఆడబిడ్డలు 6వ తరగతి 7వ తరగతి ఆప్ చేసేయకుండా పెళ్లికి వెళ్లకుండా 10వ తరగతి చదివి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపడుచుకి మేము 1,00,000 రూపాయలు వారికి పెళ్లికి ఖర్చులుగా ఇస్తున్నాం. అలాగే చిన్నప్పుడు మా అక్క పెళ్లి అయితే సారీ పెట్టాలరా అని చెప్పేది మామ. వెళ్ళి అవి ఆ ఖర్చులు ఉన్నాయి. నాకు అది కూడా అనిపించింది. నేను అడిగాను మా పెద్దల్ని, మనకి చీర సారీ పెట్టాలంటే దానికి ఏం చేయాలి? ఎందుకంటే నేను ఆడపడుచులు రక్షించుకోవడానికి పెట్టింది. ఆ చీర సారీ పథకం కింద ప్రతి ఒక్కరు 10,116 చీర సారీ పథకం కింద. అలాగే 50,000 రూపాయల రుణం సంపాదనకు నిమిత్తం లేకుండా ఎవరైనా పెళ్లిళ్ళ అవసరాల కోసం ప్రభుత్వం నుంచి మీకు రుణం అంటే వడ్డీ లేకుండా మీకు రుణం ఇచ్చే బాధ్యత జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. విసరుకు ఆపు, అరే విసరకయ్యా, ఆగు ప్లీజ్. ఏ తల్లి మాట్లాడు, అరవద్దు నాకు వినిపించట్లా. ఇల్లు లేదండి, ఇల్లు లేదు నాకు. ఇల్లు ఎవరా? ఇల్లు లేదండి, ఇల్లు లేదండి నాకు. ఇల్లు లేదండి, ఉంటాకి ఇల్లు లేదు. అమ్మా ఇళ్ల స్థలాలు ఏమంటున్నారా మీరు? మనకి ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవోనమ్మా వాళ్ళందరికీ ఇళ్ల పట్టాలు లేకపోతే మీకు ఇంటి కట్టించే బాధ్యత బహుళంతస్తుల భవనాలు నిర్మించి ఒక బాధ్యత తీసుకుంటారు. ఇంత మానవ శక్తి ఉండి, ఇంత హ్యూమన్ రిసోర్సెస్ ఉండి సంపద క్రియేట్ చేయగలిగితే ప్రతి ఒక్కరికి ఇంటి సౌకర్యం కల్పించే బాధ్యత తీసుకోవచ్చు. అలాగే ముఖ్యంగా మనకి అందరికీ అండగా ఉంటున్నారు కానీ గవర్నమెంట్ దిగువ మధ్య తరగతి కుటుంబాలు చాలా నలిగిపోవటం నా దృష్టిలో ఉంది. అలాంటి వాళ్ళకు కూడా గృహ సముదాయం కల్పించి గృహ సముదాయాలతోటి వారి గృహాలు నిర్మించగలమా లేదా ఇళ్ల పట్టాలు ఇవ్వగల మీ సొంతంతో కట్టుకుంటారంటే ఈ రెండింటిని మీకు చాలా నిర్దిష్టమైన ప్రణాళికతోటి వచ్చిన 6 నెలల్లో మీకు చాలా స్పష్టంగా మీకు నేను తెలియజేస్తున్నా విధి విధానాలు. ఎందుకంటే అందరికి ఇల్లు ఉండాలని కోరుకున్నాం. అలాగే ఇప్పుడు రైతు, నేను పొద్దున ఇంటర్వ్యూ చేస్తా ఉన్నాను. ఇంటర్వ్యూ చేస్తా ఉంటే ఆ ఇంటర్వ్యూ ఆయన అడిగాడు, మీరు ఎందుకు రైతులకి పెన్షన్ పథకం చెప్పారంటే, నేను మా పొలాలని మా చిన్నమ్మల పెళ్లికి ఒక్కొక్కరి పెళ్లికి కట్టడానికి అమ్మేసుకుంటూ వచ్చాం. 3.5 ఎకరాల స్థలాలు ఉంటాయి మొగల్తూరు, ఇల్లు అమ్ముకుంటూ వచ్చాం. ఆ బాధ నాకు తెలుసు. రైతు అంటే మా పొలం పోయింది,
ఆ బాధ నాకు తెలుసు. అలాగే పొలాన్ని కష్టించి దున్నడంలో రైతు పడే శ్రమ, చేతులకి ఆనికాయలు వచ్చేసి, నేను సినిమాల మధ్యలో ఒక సంవత్సరం ఆపి చిన్నపాటి అరెకరంలో వ్యవసాయం చేసినవాడు. చేతులకి ఆనికాయలు వచ్చేసాయి. ఒక 5 బస్తాలు పండించడానికి నేను ఎంత నరకం చూశాను నాకు తెలుసు. ఆ రైతు కష్టాలను అర్థం చేసుకునేవాడిని, రైతు బాధలను అర్థం చేసుకునేవాడిని. ఒకరోజు ఒక ఎమ్మెల్యే, మన ఉదాహరణకు మన పితాని గారు, ఆయన రేపు నుంచి రాజకీయాలు వద్దనుకుంటే ఆయన జీవించినంత కాలం ఆయనకి పెన్షన్ వస్తుంది. మనకి పితాని గారు ఇన్ని సంవత్సరాలకు ఫైర్ స్టేషన్ తేలేకపోయారు, మన నీటి సమస్యను తీర్చలేకపోయారు, ఇల్లు కట్టలేకపోయారు, మనకు చిన్నపాటి డంపింగ్ యార్డ్ ఎలా పడితే చెత్త ఎలా పడితే అలా పడేశారు. ఇలాంటి కలిపి ఇవన్నీ చెయ్యని ఎమ్మెల్యేలకు కూడా వారికి పెన్షన్ వస్తుంది. కానీ అందరికీ అన్నం పెట్టే రైతు ఆపత్యంలో భయమో భవిష్యత్తు మీద భయంతో నిరాశ నిస్పృహలతో చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. మనకు అన్నం పెట్టే రైతుకి, మనది గ్రామీణ భారతం, రైతు భారతం, అది జై కిసాన్. అలాంటి నేను స్లోగన్స్ చేయను, జై కిసాన్ కొట్టను. నేను చేసేది, నేను సాటి రైతుని కాబట్టి నేను రైతుకి ఏం చేయగలను? 5,000 రూపాయల పెన్షన్ నెలకి వారికి అందించగలను. ఎందుకని? ఎప్పుడన్నా రైతు చచ్చిపోదాం అనే ఒక చిన్న నిరాశకు గురైతే ఈ 5,000 రూపాయలు సమస్య తీరుస్తుందని కాదు, కానీ చావనివ్వకుండా ఆత్మహత్య చచ్చిపోకూడదు, బతికుండాలి. ఎందుకంటే ఒక 5,000 రూపాయలు వస్తాయన్న భరోసా ఇవ్వడానికి నేను రైతుకి 5,000 రూపాయల పెన్షన్ పథకాన్ని పెట్టాను.